ఉగాది అంటే కొత్త సంవత్సరం మాత్రమేనా లేదా మన జీవితాన్ని మార్చే ఒక దివ్య ఆరంభమా? ఒకే రోజు చేసే ఈ పంచకృత్యాలు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలవని శాస్త్రం చెబుతోంది. తైలాభ్యంగనం నుంచి పంచాంగ శ్రవణం వరకు ప్రతి ఆచారంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేమిటి? ఈ ఉగాది మీరు కేవలం పండగ జరుపుకుంటారా లేక మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తారా? తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఉగాది ఆచరణ విధానం. ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధుకారుడు పంచవిధుల సమన్వితంగా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం అంటే పూర్ణ కుంభదానం, పంచాంగ శ్రవణం మున్నగు పంచకృత్య నిర్వహణ గావించవలనని ధర్మసింధు గ్రంథం చెబుతున్నది. 1. తైలాభ్యంగనం. తైలాభ్యంగనమంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రథమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి నీటిలోనూ ఆవహించి ఉండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మీ గంగాదేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగమాచరయో నిత్యం సర్వేష్వాంగేషు పుష్టినం అంటే అభ్యంగన స్నానం అన్ని అవయవాలో పుష్టిదాయకం అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలాభ్యంగనానికి రీతిగా విశేష ప్రాధాన్యమియ్యబడినది. 2. నూతన సంవత్సర స్తోత్రం. అభ్యంగన స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్య, దీప, ధూపాది పుణ్యకాలానుష్ఠానం ఆచరించిన పిదప మామిడి ఆకుల తోరణాలతో పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, నూతన సంవత్సర దేవతను ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని అంటే ఉగాది పచ్చడిని సేవించవలను. 3. ఉగాది పచ్చడి సేవనం. ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు లేక పంచదార లేక చెరకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలు, షడుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాం. అబ్దాదౌ నింబకుసుమం శక్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం చెబుతున్నది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోకభావం. పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి కృంగకు, సుఖదుఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తోంది ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరింపబడి రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం. 4. పూర్ణకుంభదానం. ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్ఠపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి దానిపై నారికేలముంచబడిన కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడి ఆకులు, నింబపత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కనుమరుగై దాని స్థానంలో కలశస్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యథాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచ పల్లవాలు అంటే మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగురులు, సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి కలశానికొక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు, కుంకుమ, చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాన్నుంచి పూజించి పురోహితునకు గాని గురుతుల్యులకు గాని పూర్ణకుంభదానమివ్వడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి. 5. పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనేడి పంచ అంగాల సమన్వితమే పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని పండితుల, సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడుచుకొనుటకు ఆడే అంకురార్పణం గావించవలనని చెప్పబడియున్నది.
ఉగాది నాడు పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేంత ఫలితం లభిస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగజేస్తారని చెప్పబడినది. బ్రహ్మప్రళయం పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదటి వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సరారంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయ సాధనకి చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి. ఉగాది పంచాంగ శ్రవణ ప్రయోజనం. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతుల లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక ఎలా సాగాలి లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకొచ్చేటప్పటికీ పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి మళ్లీ సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాది నాడు వివిధ దేవతలతో కాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకొని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ గ్రహాలకు ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలుంటాయి. రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు. మంత్రి సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచనకు ఉపక్రమిస్తారు. తిథి వారం చ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధకః. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి 5 అంగములు కలది కనుక పంచాంగమన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టే వరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం, తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్త్రజ్ఞులు ఇలా చెప్పారు. తిథేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మ వర్ధనీం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోహ నివారణం కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలం కాలవిత్ కర్మకృద్ధీమన్ దేవతానుగ్రహం లభేత్. సంపదలనర్థించేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారంయందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యమును అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషారుహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్వప్నాలను, దోషాలను తొలగించేది, గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది. పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు సంపదను, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని,
కుజుడు సుఖాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధికాన్ని కలిగిస్తారు. ప్రతి ఒక్కరూ సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిష శాస్త్రరీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకొని ఆ సంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. పరాభవనామ సంవత్సర అంతరార్థమేమిటంటే మనిషిలో ఉన్న అహంకారం, గర్వం, స్వార్థం పరాభవం పాలవడాన్ని ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కాని వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడేవారికి అద్భుతమైన విజయాలను ప్రసాదిస్తుంది. ఈ ఉగాది కేవలం పండుగ కాదు, మన జీవితాన్ని సరికొత్తగా మలిచే ఒక దివ్య అవకాశం. మనలోని అహంకారం, గర్వం, స్వార్థం తగ్గించి ధర్మం, వినయం, సాకూనికతతో ముందుకు సాగుదాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శుభం భవతు.